జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 7 ధృతరాష్ట్రుని కౌగిలి. దీనినే మనం ధృతరాష్ట్ర కౌగిలి అని కూడా అంటాం. ధృతరాష్ట్రుని పశ్చాత్తాపం ఈ విభాగంలో చూద్దాం. వైశంపాయన మహర్షి చెబుతున్నాడు జనమేజయ మహారాజుకు ఈ విధంగా. అంతటి శోకములో ఉన్న ద్రుపద మహారాజు తన తమ్ముడు మహామంత్రి అయినటువంటి విదురుల వారిని పిలిచి, నాయనా విదుర, మీ వదినను ఇతర మహారాణులను అందరినీ ఇక్కడికి తీసుకునిరా, అందరము కలిసి యుద్ధభూమికి వెళ్ళి చనిపోయిన వారిని చూద్దాం అని అన్నాడు. అన్నమాట వినటువంటి తమ్ముడు మహామంత్రి విదురుడు అలాగనే వదిన గారిని ఇతర కురు రాణులందరినీ కూడా పిలుచుకొని వచ్చాడు. అందరికీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఆ పెదవరాణులైనటువంటి రాణులు అందరూ కూడా వస్త్రములు ఏ విధంగా కట్టుకోవాలో ఆ విధంగా కట్టుకొని వచ్చారు. అందరూ కూడా వారికి తగిన రథాలపైన అధిరోహించి కురుక్షేత్ర రణభూమికి చూడడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వీరు వెళ్తూ ఉండగా రాజమార్గంలో ప్రజలు వారిని ఎన్నడూ చూసి ఉండరు కదా, నేడు అందరినీ కూడా తిలకిస్తూ ఉన్నారు. ఇలా ధృతరాష్ట్రుడు, అతని భార్య, ఇతర కోడండ్రు అందరూ కలిసి రథాలపై వెళ్తూ ఉండగా మార్గ మధ్యములో అశ్వత్థామ, కృపాచార్యుడు మరియు కృతవర్మ అనే మిగిలి ఉన్న కురు రధికత్రయం వచ్చి ధృతరాష్ట్రుడిని కలిసి యుద్ధ వివరాలు చెప్పారు. దుర్యోధన గురించి కూడా చెబుతూ కృపాచార్యుడు ధృతరాష్ట్రుడికి చెప్పగా ఆ పైన మహారాణికి కూడా యుద్ధ వివరాలు చెప్పాడు. గాంధారితో మాట్లాడుతూ కృపాచార్యుడు చెప్తున్నాడు, మహారాణి, నీ కొడుకులు మహావీరులు యుద్ధములో ప్రాణాలు అర్పించి స్వర్గలోకం చేరారు. ఎవరు కూడా యుద్ధంలో పారిపోలేదు. గాంధారీమాత యుద్ధంలో గెలిచిన పాండవులు కూడా సంతోషంగా లేరు. వారి యొక్క కుమారులు అందరూ కూడా మరణించారు. గత రాత్రి మేమంతా కలిసి రాగా అశ్వత్థామ ఆ పాండవుల 5 కుమారులను మరియు ఆ పాంచాలి యొక్క అన్నదమ్ములను రాత్రికి రాత్రే నిద్రపోతున్న వారిని నరికి చంపాడు. నీకు తెలుసు కదా, ఇంతకు ముందే ఘటోత్కచుని కుమారుడు ఘటోత్కచుడు అలాగనే అభిమన్యుడు కూడా యుద్ధంలో చనిపోయారు. అలాగనే ఇంకా పాండవ పక్ష వీరులు ద్రుపద రాజు అతని కుమారులు, విరాటరాజు అతని కుమారులు, ఇతరత్ర అంతా కూడా సర్వనాశనం అయిపోయారు. మహారాణి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల గుడారములలో లేడు. అతనితో పాటుగా పాండవులు సాత్యకి కూడా లేరు. కనుకనే మేము విజృంభించి ఆ 5 ఉప పాండవులను, పాంచాలులను, మిగిలిన సైన్యాన్ని సంహరింపగలిగాం. మహారాణి, మేము ఒప్పుకుంటున్నాం, మేమైతే పాండవులను గెలవలేము. మేము చేసిన ఘోర కృత్యం వల్ల ఆ పాండవులు తెలుసుకొని మాపైకి ఇప్పటికే దాడికి ప్రయత్నిస్తూ వచ్చి ఉంటారు. మేము వారితో పోరలేము. గనుక మేము ఆ పాండవుల నుంచి తప్పించుకొని దూరంగా పారిపోవాలి. గనుక మేము యుద్ధభూమికి రాలేము అని అంటూ రాజు వద్ద అనుమతి పొంది కృపాచార్యుడు హస్తినకు, అశ్వత్థామ వ్యాసాశ్రమానికి, కృతవర్మ ద్వారకకు వెళ్ళిపోయారు. జనమేజయ మహారాజా, ఇంతకు ముందే మీకు నేను అశ్వత్థామ గర్భభంగం జరిగిందని కూడా చెప్పి ఉన్నాను కదా, అది జరిగినది. అది సరే మహానుభావ, మరి పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదా అని అడిగాడు జనమేజయుడు వైశంపాయనుని. రాజన్, వెళ్ళారు. ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో కలిసి అతని 4 అన్నదమ్ములు ద్రౌపది మాతను తీసుకొని ధృతరాష్ట్ర మహారాజుని కలిసి వెళ్దాము అని వారు కూడా వచ్చారు. అలా వచ్చిన వారిని అర్జునుడిని, భీమసేనుడిని చూసి కురు రాజుల యొక్క భార్యలు
విధవులై ఉన్నారు. ఆ విధవులంతా కూడా అర్జునుడిని దుర్యోధనుడిని అర్జునుడిని భీమసేనుడిని దూషిస్తూ ఉన్నారు. సరే, భర్తలు మరణించారు కనుక వీరు బాధల్లో ఉన్నారు, వారు దూషిస్తున్నారు. ఇది సర్వసాధారణం అనుకొని అర్జునుడు భీమసేనుడు ముందుకి కదిలి వారి యొక్క ధర్మపత్ని ద్రౌపదితో కలిసి వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజును గాంధారీదేవిని కలిసి ప్రణమిల్లారు. ధృతరాష్ట్ర మహారాజు వారందరినీ దగ్గరగా తీసుకొని గుచ్చి కౌగులించుకొని ముద్దాడాడు. కానీ భీమసేనుడు వచ్చాడు అనేసరికి ఆ ధృతరాష్ట్ర మహారాజు యొక్క కళ్ళు ఎర్రబడ్డాయి. చింతనిప్పుల వల్ల ఎర్రగా మండుతూ ఉన్నాయి. ఏదో గొప్ప క్రూర కార్యం చేద్దామనే ఆలోచనతో ఉన్నట్లు ఉన్నాడు ఆ ధృతరాష్ట్ర మహారాజు. అది చూశాడు భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన దేవాది దేవుడు వాసుదేవుడు. ముందుగుండానే ఈ విషయాన్ని గ్రహించిన ఆ వాసుదేవుడు ఒక ఉక్కు విగ్రహాన్ని భీముని వలె తయారు చేయించి ఉంచాడు. ధృతరాష్ట్ర మహారాజు భీమసేనుడిని కౌగులించే సమయానికి ముందుగానే భీమసేనుడిని పక్కకు లాగి అతని కవులలోనికి భీమసేనుడిలాగా ఉండే ఉక్కు విగ్రహాన్ని పెట్టాడు వాసుదేవుడు. మహోగ్ర కోపంతో ఉన్న ఆ ధృతరాష్ట్రుడు ఆ భీమసేనుడి విగ్రహాన్ని భీమసేనుడే అనుకొని నులిమి ముక్కలు చేసి కింద పడేశాడు. ధృతరాష్ట్రుడు ఇలా భీమసేను విగ్రహాన్ని చేసేసరికి అతని చేతులు, వక్షస్థలము, ముక్కు, నోరు రక్తంతో కారిపోయాయి. ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. కొంతసేపటికి ధృతరాష్ట్ర మహారాజు తేరుకొని లేచి సంతోషంతో తన 100 మంది కుమారులను సంహరించిన భీముడిని నేను సంహరించాను అనే సంతోషంతో మరలా ఆ ఉక్కు విగ్రహం ముక్కలను తీసి దూరంగా విసిరికొట్టాడు. మహారాజా, 100 కాదు 1000 ఏనుగుల బలం ఉన్న ఆ ధృతరాష్ట్ర మహారాజు ఆ ఉక్కు విగ్రహాన్ని సునాయాసంగా ముక్కలు చేసేశాడు. అప్పుడు ఆ మహారాజు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు. తక్షణమే తేరుకున్న ఆ ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజాదులను కృష్ణుడిని దృష్టిలో ఉంచుకొని, అయ్యో కుమార భీమసేన, నేను క్షణికావేశంలో సంహరించేశానా, భగ్నం చేశానా, అయ్యో కుమార అంటూ మొసలి కన్నీరు పెట్టాడు మహారాజు. అనేసరికి అంటున్నాడు జనమేజయ మహారాజు, వంశంపైన మహర్షి ఇంతకు ముందే కదా ఈ గుడ్డిరాజు చెప్పాడు వ్యాసుల వారితో, నేను పాండవులను నా కుమారులుగా చూసుకుంటాను, ధర్మంగా ఉంటానని. అప్పుడే మర్చిపోయాడా? అప్పుడే భీమసేనుడిని సంహరించాలని కోరిక కలిగిందా? ఇది ఎట్లా అని అడిగాడు. అవును రాజన్, ధృతరాష్ట్రునికి సద్బుద్ధి ఇంకా రాలేదు. పైగా భీమసేనుడు అంటే అతనికి ప్రత్యేకమైన కక్ష, కోపము ఉన్నది. అలా దొంగ ఏడుపు ఏడుస్తున్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుని చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. చిన్నగా నవ్వుకున్నాడు. అంటున్నాడు, మామా ధృతరాష్ట్ర, నీలోని ఇప్పటికి కూడా దుర్బుద్ధి, అధర్మము తొలగిపోలేదు. నీలో కక్ష, కార్పుణ్యములు పోలేదు. ధర్మగుణము నీకు ఇంకా రాలేదు. అదిగో చూడు, నీవు చంపేశాననుకుంటున్న భీముడు ఇంకా బతికి ఆరోగ్యంగానే ఉన్నాడు. నీవు సంహరించినది భీముడిని కాదు, ఆ ఉక్కు విగ్రహాన్ని. చూడు, ఇంకా నీవు నీ దొంగ ఏడ్పు ఆపు. మామ ధృతరాష్ట్ర మహారాజా, నీవు ఇప్పటికి కూడా సద్బుద్ధి తెచ్చుకోలేకపోయావు. నీకు 100 మంది కుమారులు పోయారు, 100 మంది మనుమలు పోయారు, రాజ్యము పోయింది, మొత్తము సైన్యం పోయింది. అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు, ధర్మగుణము రాలేదు. పరమ దుర్మార్గుడు, పతివ్రత శిరోమణి మహారాజ్ఞి అయిన ద్రౌపదిని బట్టలు ఇప్పించి వేశ్య అన్నటువంటి నీ జ్యేష్ఠ కుమారుడు దాయాదుల యొక్క రాజ్యాన్ని దొంగతనంగా, అధర్మంగా అపహరించాడు నీ కొడుకు. ఇంతటి 18 అక్షౌహిణీల బలం నాశనం కావడానికి, ఎన్నో రాజవంశాలు నాశనం కావడానికి కారకుడు నీ కొడుకు. అయినా సరే నీకు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు. నీ కొడుకులు పోయారు 100 మంది, అల్లుడు పోయాడు, 100 మంది మనుమలు పోయారు, నీ రాజ్యం పోయింది, నీ కోడలంతా విధవలయ్యారు. అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా కక్షతోనే ఉన్నావు.
ధర్మంగా ఉన్నారు పాండవులు అంటున్నావే కానీ వారి ధర్మగుణంపై నీకు అభిమానము ప్రేమ లేదు. ఇలా ఒక స్త్రీ బహిష్టు కాలంలో జుత్తుబట్టి ఈడ్చుట, బట్టలు ఇప్పుట, వారి రాజ్యాన్ని కబలించుట నీ కుమారులకు నీకే చెల్లింది. ఇది మీకు ధర్మంగా వర్తిస్తుందా? అట్లాంటి దుర్మార్గులను ఈ భూమిపైన జీవంతనియ్యాలా? ధర్మానికి ఇంకా మనుగడ లేదా? ధర్మం వద్దా? ఎప్పుడూ నీ కుమారుల వల్లే నీ వల్లే అధర్మం కొనసాగాల? ఇంకా ఇప్పటికి కూడా నీ కుమారులు లాంటి దుర్మార్గులను ఈ భూమిపైన పుట్టనిస్తే, ఇంకా జీవంపనిస్తే, మనుగడ కొనసాగిస్తే ధర్మానికి తాగుంటుందా? రానున్న తరాల వారు పుట్టేవారు మున్ముందు తరాలలో కూడా ధర్మంపై నమ్మకం ఉంటుందా? అధర్మంగా ఉన్న దుర్యోధనుడే బాగున్నాడు కదా అని అనుకోరా? మరి ధర్మంగా ఉన్న పాండవులు చాలా బాధలు పడ్డారు అని అనుకోరా? అప్పుడు ధర్మంపైన ఎవరికి నమ్మకం ఉంటుందా? ఉండదు కదా. కానీ నీకు ఇప్పుడు కూడా ధర్మంపై నమ్మకం రాలేదు, నీకు సద్బుద్ధి రాలేదు. అట్టి దుష్టుడైనటువంటి నీ కుమారుడు దుర్యోధనుడు సంహరిస్తే భీముడు అతడిని చంపడానికి ఇప్పుడు నువ్వు ప్రయత్నించావు. నీ వల్ల అవుతుందా? అలా శ్రీకృష్ణ పరమాత్మ అనేసరికి జనమేజయ మహారాజా ధృతరాష్ట్రుడు సిగ్గుపడిపోయాడు. సిగ్గుపడుతూ అంటున్నాడు కృష్ణుడితో, శ్రీకృష్ణ, నీవు దేవాది దేవుడు, నీకు తెలియనిది ఏమున్నది? నా కుమారులు దుర్మార్గులే, అధర్మపరులే. నేను వారికి సహకరించాను, అవ్యాజ్యమైన ప్రేమ నేను చూపించాను, అధర్మంగా ప్రవర్తించాం. అందుకే నాకు కుమారులు లేకుండా పోయారు, మనువులు లేరు, నా వంశమే లేదు. నేను చేసిన పాపాలు, నా కుమారులు చేసిన పాపాలు మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. నేను మా తప్పులను గుర్తిస్తున్నాను. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మాకు తగిన శిక్షయే విధించాడు. నేను నేడు పుత్రహీనుడినయ్యాను. ఒక్క పుత్రుడు లేడు, ఒక్క మనవుడు లేడు. అందుకే ఆ బాధలో నేను ఈ భీమసేనుడిని సంహరించాలని ఉద్రేకంతో అలా చేశాను. నేను పుత్రహీనుడినై ఇలా ఉద్రేకంతో భీముడిని చంపడానికి వెళ్ళానే కానీ ఈ పని నేను పూర్వకాలం నా కుమారులను సన్మార్గంలో పెట్టడానికి చేసి ఉంటే నాకు ఈనాడు కుమారులు ఉండేవాళ్ళు, మనుములు ఉండేవాళ్ళు, రాజ్యము ఉండేది. నేను నా తమ్ముని ఆస్తికి కక్కుర్తుపడి ఇలా నా కుమారుడు మాట విని ఇలా నా వంశాన్ని హీనం చేసుకున్నాను, వంశరహితుడినయ్యాను అంటూ బాధపడుతూ ఏడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణ, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను విను. నేటి నుంచి మారిన మనస్సుతో నేను నా తమ్ముని కుమారులు 5గురును నా కన్న బిడ్డల వలె చూసుకుంటాను. ఇందుకు నేను తప్పను. నీవు ధర్మ సంస్థాపనకై జన్మించిన శ్రీమన్నారాయణుడివి అని నాకు నా తండ్రి వ్యాసమునిందుల వారు, నారదముని, మైత్రేయుడు మొదలుగా గల ఋషులు అంతా చెప్పారు. నాకు తెలియను, నీవే శ్రీమన్నారాయణుడివి. ఇదిగో నా పుత్రులు 5గురు, వీరు నా పుత్రులే. ఇదిగో నా 2వ భార్యకు పుట్టినవాడు ఈ కుమారుడు యూచ్యుడు. ఈ 5గురిని దీవించు, కాపాడు అంటూ వారిని చూపించాడు శ్రీకృష్ణుడికి ధృతరాష్ట్ర మహారాజు. మహారాజా, నీవు చింత వదులు. నీ 5గురు కుమారులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. అలాగే నీ 2వ భార్యకు పుట్టినటువంటి కుమారుడు యూచ్యుడు కూడా రాజ్యానికి అర్హుడవుతాడు, సింహాసనం అధిష్ఠించి పరిపాలన చేస్తాడు, నీకు మాటిస్తున్నాను. అప్పుడు శాంత వహించిన ధృతరాష్ట్ర మహారాజు, నాయన, కుమారులారా, పాండవులారా, యూత్సా, మీరంతా వెళ్ళి మీ పెద్ద తల్లి గాంధారీదేవిని కలుసుకోండి. ఆమె బహు ధర్మమూర్తి, ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పగా అంతా కలిసి గాంధారీదేవి దగ్గరికి వెళ్ళారు. గాంధారీదేవి ఒకవేళ కోపంతో పాండవులను శపిస్తుందేమోనని అక్కడికి వ్యాసుల వారు సత్వరం వచ్చి ప్రత్యక్షమయ్యారు. జై శ్రీమన్నారాయణ.